సుధక్క ఏం కూర వండినో ఇంత వేసేకపోతివి ఏ బావకి ఇలాన్ని టమాటాలు తెస్తే వండిన చెల్లే నీ మా ఇంట్లో సుత టమాటా కూరే నిన్న 2 కిలోలు తెస్తే బెండకాయలు నేసి వండినా ఇప్పుడు వంకాయ టమాటా వండినా ఆవు సుధక్క నువ్వేం వండినావు మీరంతా ఓటైతే నేను ఓటా చెల్లే కిలాన్ని టమాటాలు ఉంటే ఉడకబెట్టి తొక్కునూరునా ఏందే టమాటాల మించెలు దిగుతలేరు ఇగో ఇట్లనే ఉండొచ్చు మీతాన సుత ఎవ్వలనన్న మందలి ఇర్రి టమాటా కూరే అంటారు పక్క అట్లున్నది మరి పరిస్థితి టమాటా 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 పొద్దుగాల నాస్టలకు టమాటా తొక్కే పగటిలి బువ్వలకు టమాటా కూరే మాపటిలి బువ్వలకు సుత మళ్ళా టమాటా కూరే ఆవు మరి మొన్నటి దాకా 100 దాటి 150 మీద కూసున్న టమాటా దిగనంటే దిగనన్నది నన్నొండి చూడు అన్నట్టే చేసింది కిలా కొనే కాడ 1/2 కిలోతోనే చదురుకున్నారు కానీ ఇప్పుడు కొండ దిగి నేల మీదకి వచ్చింది 10 రూపాయలకే కిలో జోక్తున్నారు హోల్సేల్ అయితే 5 రూపాయలే చాలా ఇబ్బంది ఉండేది 150 150 అట్లా ఉండే రేటు 10 రూపాయల కిలో టమాటా అమ్ముతున్నారు నేను 2 కిలోలు తీసుకున్నా 5 కిలోలు టమాటా తీసుకెళ్తారు వారం రోజుల దాకా తింటారు మరి గీ తీర్ల రేట్లు ఎందుకు పడిపోయినట్టు అంటారా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి 3 నెలల దాకా మన దగ్గర లోకల్ బాగా పడుతుంది అందుకే టమాటా అంతా ఈ 3 నెలలు కంపల్సరీ ఇక్కడనే తక్కువ ఉంటది రేటు గదన్నట్టు మున్పు బయటి రాష్ట్రాలకెంచి లోడ్ వచ్చేది కాబట్టి రేట్ ఎక్కువ ఇప్పుడు మన తాన్నే మస్తు పండుతుంది ఓ 2-3 నెలలు ఇట్లనే ఉంటదట నెరిగింత అగ్వ కోతుండే వరకు ఎప్పట్లెక్కనే రైతన్నకు ఏం మిగులుతలేదు టోటల్ మొత్తం డౌన్ అయిపోయింది మాకు తెంపిన కూల్ వస్తులు తీసుకొచ్చిన ట్రాలీ కిరాయిలు వస్తులు 5 రూపాయల కిలో తక్కువనే పడుతుంది మాకు తెంపిన కూల్ వస్తులు అట్లుంటది మరి టమాటాతోని అందినట్టే అందుతది అందకుంట పోతది రేటు ఎప్పుడు ఎట్లుంటదో టమాటాకే తెలియకుండొచ్చు కాబట్టి అగ్వకు దొరికినప్పుడు ఎరైటీలు చేసుకోండి మళ్ళా